ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ నానా పాటేకర్ గారి మీద మొదటి ఆరోపణ ఇదే. ఈయనకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. నానా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి మీ మీద ఇంప్రెషన్ ఏముందంటే మీరు చాలా షార్ట్ టెంపర్డ్ అని. అది మీరు అరవడం మొదలు పెడతారు, నోటికి వచ్చినట్టు తిడతారు, మీరు గొడవ పెట్టుకుంటారు, ఎక్కువ వాదిస్తారు. అందుకు స్క్రీన్ మీద మనకు డబ్బిస్తారు కదా. ఇది నిజమే, కానీ అది రోల్ కోసం అంతే తప్ప నాకు కోపం వస్తుంది. కానీ ఆ కోపం వల్లే కొంతమంది డైరెక్టర్స్ మిమ్మల్ని కాస్ట్ చేయకండి అని చెప్తున్నారట. అవును, అది నిజమే. వెడ్నెస్డే మూవీలో మీకు అందుకే రోల్ దొరకలేదంటారా? అవును, నజీర్ ఈ విషయం నాతో చెప్పారు. ఆ నజీర్ రోల్ వాళ్ళు నాకు ఇవ్వాలనుకున్నారు. నజీర్ ఏమో నా పేరు వాళ్ళకు సజెస్ట్ చేశారు. పాండే ఏమన్నారంటే వద్దు, ఆయన దెబ్బలు తినాల్సి వస్తుంది, నా వల్ల కాదు అన్నారు. ఆ తర్వాత పాండేని నేను స్వయంగా కలిసి ఇలా మాట్లాడకు అని చెప్పాను. అంటే నేను కొంచెం కోపిష్టినే, కానీ పిచ్చివాణ్ణి కాదు. నేను ఇంకొక విషయం కూడా విన్నాను. ఒక డైరెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చి అక్కడ హీరోయిన్ డాన్స్ చేస్తున్నారు, మీరు కాళ్ళు చేతులు ఊపని చెప్పి అడిగారట, కానీ మీరు అలా చూస్తూ ఉండిపోయారట. ఆవిడక్కడ కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటే నేనెందుకంటే ఇక్కడ కాళ్ళు చేతులు ఊపాలి? అయినా నన్నెవరు చూస్తారు చెప్పండి. అందుకే రైటర్స్ కూడా మీకోసం ప్రత్యేకంగా ఇలాంటి డైలాగులు రాస్తున్నారు. మీకు గుర్తుందనుకుంటాను, ఆగయా మౌత్ కి తమాషా దేఖ్నేకి వెళ్ళి. కానీ ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు నా ఆరోగ్యం అంతగా బాగోలేదు. నేను హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత మెహన్ కుమార్ దాదాపు ఓ 3000 మంది ఆడియన్స్ని రప్పించారు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళందరికీ ఇంత పేమెంట్ ఇవ్వాలి. సో మెహల్ కుమార్ గారు హాస్పిటల్కి వచ్చి నానా అన్నారు. నేను ఆయనతో వెళ్ళిపోయాను. అప్పుడు సీన్ కూడా రాయలేదు. నేను వాళ్లతో ఒకేసారి 5 కెమెరాలు పెట్టండి అని చెప్పాను. తర్వాత ఒక కెమెరా రన్ అవుతూనే ఉండాలని చెప్పాను. మ్యాగజైన్స్ రెడీగా ఉంచుకోమని చెప్పాను. నేనేం మాట్లాడతానో అప్పుడు నాకు తెలీదు. ఆ సీన్ అలాగే తీశారు. ముందుగా ఏం రాసుకోలేదు. ఇది చాలా పెద్ద డైలాగ్. అవును, మొత్తం ఆగే మేరీ మౌత్ కా తమాషా దేఖ్నే అబ్ ముझे లట్కా దోగే జుబాన్ ఐసే బహార్ ఆయేగి. ఇది మీకు గుర్తుందా? లేదు, నాకు గుర్తులేదు. నిజంగానే గుర్తులేదా? ప్రజలు అడుగుతున్నారు కదా. ఇది నిజంగానే నాకు జ్ఞాపకం లేదిప్పుడు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఒక 2-3 లైన్లు ఇందులో చూస్తే ఓకే. आ गए मेरे मौत का तमाशा देखने. अब मुझे लटका देंगे, जुबान ऐसे बाहर आएगी, आंखें बाहर आएगी और यहीं लटकता रहूँगा. फिर मेरा भाई मुझे नीचे उतारेगा, आप चर्चा करते हुए चले जाओगे, खाना खाओगे और फिर से सो जाओगे. तुम्हारी यही नामर्दान की बुज़दिली एक दिन इसी देश के मौत का तमाशा इसी खामोशी से देखे. कुछ नहीं कहना चाहता तुम्हें. విజిల్స్ కూడానా? మీలో ఎవరైనా వజూద్ సినిమా చూసారా? వజూద్ అని ఒక సినిమా, అందులో చూశారంటే ఒక అద్భుతమైన కవిత వస్తుంది. దాన్ని జావీద్ అఖ్తర్ గారు రాశారు. నేను ఆ సినిమాలో మాధురిని వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటాను. ఆబ్వియస్లీ ఆ సైడ్ నుంచి అవకాశం లేదు, ఎందుకంటే ఈ మొహం. నేనొక యాక్టర్ని, అందులో ఒక డైరెక్టర్ని ఆ నాటకంలో. తర్వాత మాధురి అక్కడ ఉండాలని అనుకుంటాడు. తర్వాత అతను ఆలోచిస్తూ చెబుతాడు. మాధురి కోసం చెప్పినందువల్ల నేను ఇంకా మర్చిపోలేదు. कैसे बताऊं मैं तुम्हें मेरे लिए तुम कौन हो? कैसे बताऊं मैं तुम्हें? तुम धड़कनों का गीत हो, जीवन का तुम संगीत. तुम जिंदगी, तुम बंदगी, तुम रोशनी, तुम ताजगी. हर खुशी प्यार हो, प्रीत हो, मनमीत हो.
आंखों में तुम, यादों में तुम, नींदों में तुम, ख्वाबों में तुम। तुम हो मेरी हर बात में, तुम हो मेरे दिन रात में। तुम सुबह में, तुम शाम में, तुम सोच में, तुम काम में। मेरे लिए पाना भी तुम, मेरे लिए खोना भी तुम। मेरे लिए हंसना भी तुम, मेरे लिए रोना भी तुम। और जागना सोना भी तुम। जाऊं कहीं, देखूं कहीं, तुम हो वहां, तुम हो वहीं। कैसे बताऊं मैं तुम्हें, तुम बिन तो मैं कुछ भी नहीं। कैसे बताऊं मैं तुम्हें, मेरे लिए तुम कौन हो। ये जो तुम्हारा रूप है, ये जिंदगी की धूप है। चंदन से तरशा है बदन, बहती है जिसमें एक अगन। ये शोखियाँ, ये मस्तियाँ तुमको हवाओं से मिली, जुल्फ़े घटाओं से मिली। होठों में कलियाँ खिल गई, आँखों को झीलें मिल गई। चेहरे में सिमटी चांदनी, आवाज़ में है रागिनी। शीशे के जैसा अंग है, फूलों के जैसा रंग है, नदियों के जैसी चाल है। क्या हुस्न है, क्या हाल है। ये जिस्म की रंगीनियां जैसे हजारों तितलियां। बाहों की ये गोलाइयां, आंचल में ये परछाइयां। ये नगरियां हैं ख्वाब की, कैसे बताऊं मैं तुम्हें हालत दिले बेताब की। कैसे बताऊं मैं तुम्हें, मेरे लिए तुम कौन हो। कैसे बताओ, मेरे लिए तुम धर्म हो, ईमान हो, तुम ही इबादत हो मेरी, तुम ही तो चाहत हो मेरी, तुम ही मेरा अरमान हो। तकता हूं मैं हर पल जिसे, तुम ही तो वो तस्वीर हो, तुम ही मेरी तकदीर हो। तुम ही सितारा हो मेरा, तुम ही नजारा हो मेरा। यूं ध्यान में मेरे हो तुम, जैसे मुझे घेरे हो तुम। पूरब में तुम, पश्चिम में तुम, उत्तर में तुम, दक्षिण में तुम, सारे मेरे जीवन में तुम। हर पल में तुम, हर छिन में तुम। मेरे लिए रास्ता भी तुम, मेरे लिए मंजिल भी तुम। मेरे लिए सागर भी तुम, मेरे लिए साहिल भी तुम। मैं देखता बस तुमको हूं, मैं सोचता बस तुमको हूं, मैं जानता बस तुमको हूं, मैं मानता बस तुमको हूं। तुम ही मेरी पहचान हो, कैसे बताऊं मैं तुम्हें। देवी हो तुम मेरे लिए भगवान हो। कैसे बताऊं मैं तुम्हें, मेरे लिए तुम कौन हो। ఇందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులోని లయ ఉందే దానిని ఓ 20-25 సంవత్సరాలకు ముందు రాశారు. బుర్రలోంచి బయటికి రావడం లేదు. तक 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 దానికి ఒక రిధం ఉంది. ఈ విధంగా దీనికోసమే రాలేదా లేదా మాదిరి కోసం అది రాలేదా? ఒకవైపు ఉంటుంది. అందులో అనుమానమే లేదు. అది అంతే. కానీ మాధురికి మంచి విషయం. నేనేం విన్నానంటే ప్రకాష్ షా రాజనీతి సెట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పాట పాడమన్నప్పుడు ఆయన్ని మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేశారట, ఆయన ఏడవటం మొదలుపెట్టారట. నేను ప్రకాష్ని తిట్టానా? న్యూస్ పేపర్లో అలానే వచ్చింది. నాకు పెద్దగా న్యూస్ పేపర్లు చదివే అలవాటు లేదు. అలాగే ఇంకోటి కూడా వచ్చింది. అనురాగ్ కశ్యప్ ఒక సీన్లో యాక్ట్ చేసేటప్పుడు మీరు ఆయన్ని గట్టిగా కొట్టారట. తర్వాత అన్నారట, చూసావా ఎలా కొట్టానో, నువ్వేనా పెద్ద గొప్ప అనుకుంటున్నావా అన్నారట. లేదు లేదు, ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే నానా పటేకర్ రియల్ లైఫ్లో విల్లన్, అప్పుడప్పుడు తల మీద కొట్టుకుంటూ ఉంటారు అని. మొదటి నేషనల్ అవార్డు వచ్చింది తల మీద కొట్టుకున్న తర్వాత. కానీ నిజంగానే జీవితంలో కొట్టుకుంటారా లేదా సినిమా కోసం? మిగతా వాళ్ళది తర్వాత ఇంకొక విషయం నేనేం విన్నానంటే అవార్డు తీసుకోవడానికి మీరు స్టేజ్ ఎక్కినప్పుడు మీరు నిజంగానే స్టేజ్ మీద ఏడ్చేశారట. లేదే, నేనెందుకు ఏడుస్తాను? ఇంకొకరు నా కాంపిటేటర్, ఆయనకు అవార్డు రాలేదని ఏడ్చారు ఆ టైంలో. కానీ పరిందా మూవీలో నా పర్ఫార్మెన్స్ ఒక్కోసారి కొన్ని సినిమాలు అలా అమరుతూ ఉంటాయి. మేమేమీ చెయ్యం, పక్కవాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, అందుకు రియాక్షన్స్ అలా ఉంటాయి.
ఇలాగే 26/11లో కూడా జరిగింది. ఒకవేళ ఎవరైనా యాక్టర్ ఇది నేను చేశానని చెప్తే అది నిజం కాదు. ఎందుకంటే దానికోసం ఎన్నో విషయాలు డిపెండ్ అయి ఉంటాయి. నా కో ఆర్టిస్టులున్నారు, రైటర్స్ ఉన్నారు, కెమెరామ్యాన్స్ ఉన్నారు, అలాగే డైరెక్టర్స్ ఉన్నారు. అందరూ కలిస్తేనే ఇది సాధ్యం. అప్పుడే వర్కౌట్ అవుతుంది. లేదంటే నేనే చేశానని చెప్పుకోవడం కుదరదు. అప్పట్లో కామోషిలో ఒక రోల్ చేశాను. సంజయ్ బన్సాలి ఆ రోల్నెంతో గొప్పగా ముందే రాసి ఉంచుకున్నారు. ఆ తర్వాత నేను వెళ్ళి యాక్ట్ చేయడం అంతే. అది ఎంతో ఈజీ. కానీ ఆ తర్వాత 16 నెలలు అక్కడికి వెళ్ళి ఆ భాష నేర్చుకున్నాం. ఎందుకంటే అది డెఫ్ అండ్ డఫ్ డమ్ అండ్ డమ్ భాష. భాష. అందులో నాతో కలిసి పనిచేసిన కుర్రాడు, తల్లి, తండ్రి అందరూ డఫ్ అండ్ డమ్. నిజంగానే వాళ్ళు అలాంటి వాళ్లే. అతని అమ్మగారే నాకు నేర్పించారు. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటున్నారో అది నాకు వివరిస్తాడు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు అని. మధ్యలో నాకు తర్వాత అక్కడ వాళ్ళు. ఇది చూసాకే నాకు ఇది ఎంత కష్టమో. అమ్మా నాన్న ఇద్దరూ మూగవాళ్ళు. ఈ పిల్లాడేమో ప్రజలతో కమ్యూనికేట్ చేస్తుంటాడు. పరిందా సీన్లో నేను ఏం విన్నానంటే మీరు తగలబడిపోయే సీన్లో మీకు నిజంగానే గాయాలై మీరు చావు నుంచి బయటకొచ్చారట. అవును, నాకు ఫైర్ యాక్సిడెంట్ అయింది. తర్వాత 1 ఇయర్ షూటింగ్స్కి వెళ్ళలేదు. నేను 60 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. ఒక ఉయ్యాల మీద తగలబడిపోతున్నట్టు సీన్ అది. నేను నిజంగానే కాలిపోయాను. తర్వాత ప్రజలందరూ మీరు యాక్ట్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ప్రాబ్లం ఏమిటంటే యాక్టింగే, కానీ ఆ ఉయ్యాలకి ఇటువైపు మంటలున్నాయి, అటువైపు మంటలున్నాయి. నేను అటువైపు ఉయ్యాలని బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నప్పుడు జారిపోయింది. అక్కడ ఎన్నో గ్లాస్ పీసెస్, బాటిల్స్ విసిరినందువల్ల గ్లాస్ పీసెస్ అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత అటువైపు నుంచి జాకీ అరిచారు, నానా ఆర్ యూ ఓకే అని. ఆ తర్వాత చూసుకుంటే నా స్కిన్ అంతా కాలి కరిగిపోయి పడిపోయింది. అప్పుడు నేను వాళ్లతో నో ఐఎమ్ నాట్ ఓకే అన్నాను. అంతా వచ్చి ఆర్పారు. తర్వాత అక్కడ డాక్టర్ ఉన్నారు. ఇమీడియట్గా నన్ను వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు. చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారా? 60 రోజులు. అప్పుడిక్కడ స్కిన్ అంతా ఏం లేదు, మొత్తం వచ్చేసింది. ఏదో గ్లౌజ్ ఊడొచ్చినట్టు. కానీ మీకు ఇక నుంచి ఎలాంటి యాక్సిడెంట్ జరగకూడదు, మీరు ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, ఇలాగే హ్యాపీగా ఉండాలి. మొత్తం అంతా తగలబడుతూనే ఉంది కదా. నిజంగా చూశామంటే, ఈ దేశంలో జరిగేది చూశామంటే బాధ అనేది ఉంటుంది. సినిమాల ద్వారా ఎంతవరకు చెప్పగలమో చెప్తూనే ఉన్నాం. మా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ జరిగేవన్నీ చూస్తుంటే ఎంతో ఆవేశం వస్తోంది. చాలా బాధగా ఉంది. నిజానికి మేమెంతో అదృష్టవంతులం. మా అందరికీ బాధ అనే ఒక విషయం ఉంది. మేం తప్పించుకోగలం. కానీ సాధ్యం కాని వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ నాక్కూడా మార్గం లేకపోతే నేనేం చేసుండేవాణ్ణి? ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, నాకు పిచ్చి పట్టుండేది. మాలో ఉన్న వేదన ఎలా తగ్గుతుంది? మీకు సాధ్యమా? సో నాకేమనిపిస్తుందంటే, ఇది ఈ రోజుల్లో పిల్లల సఫకేషన్, ఈనాటి జనరేషన్. దాని గురించి మనం ఆలోచించాలి. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీనికొక అవుట్లెట్ లేదు. ఆ అవుట్లెట్ మనకి కావాలి. మీరు స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు, రోల్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఇందులో ఉండాలి, అవి మన ప్రజలకు చూపించే విధంగా నేను ఉండాలనుకుంటున్నాను. బాగా చేంజ్ చేస్తూ ఉంటాను, ఎక్కువగా ఇంటర్ఫేర్ అవుతూ ఉంటాను. కానీ అందులో ఈ డైలాగ్ నేనే రాశాను అని బయటికి చెప్పుకోను. ఇది నా డైలాగని చెప్పను. ఆ క్రెడిట్ వాళ్ళకే చేరుతుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా బుక్స్ చదువుతున్నాను, రాయడం చేస్తున్నాను. అందువల్ల ఇది నాకు సాధ్యమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా తప్పు ఉన్నట్టుంటే వాళ్ళతో చెప్పేస్తాను. కానీ నాకు ఇక్కడ చెప్పడం కష్టంగానే ఉంది. బాధగా ఉంది. అర్థం కావడం లేదు ఎందుకిలా జరుగుతోందో. తర్వాత దీనికి కారణం ఏమిటంటే, నేనొక తండ్రిని కావడం వల్ల నాకేమనిపిస్తుందంటే, నా కొడుకు మధ్యలో ఈ విధంగా వదిలేసి వెళ్ళాడంటే, అంటే నేను ఒక్కడే కాదు, ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. దీనికి పరిష్కారం ఇక్కడికి రావడం నాకు మంచిదని అనిపిస్తోంది. నేను అలసిపోయాను. నేనిక్కడికి రావాలా వద్దా అని ఆలోచించాను. కానీ ఇక్కడికి రావడం ఎంతో మంచిదైంది. ఈ ప్రోగ్రాం ద్వారా నా మనసులో ఉన్న మాటలు ప్రజలతో పంచుకోగలను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థాంక్స్. కానీ అందుకని ఓడిపోయానని కూడా చెప్పను. నాకు తెలిసి ఇందులోంచే కుర్రాళ్ళు రావచ్చు. అక్కడ్నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. తర్వాత ఇదే విషయంతో పరిగెడతారు. ఇదొక రిలే లాంటిది, అంతే.
దేశంలో ఉన్న యువతలందరూ బయటికొచ్చేశారు. ఒకటి లీడర్షిప్తో లేదా లీడర్షిప్ లేకుండా. యువతలందరూ వచ్చి వందే మాతరమని గోల చేశారట. భారత్ మాతాకి జై అన్నారు. గవర్నమెంటే తలకిందలుగా పడిపోయింది. ఖచ్చితంగా చేస్తారు. ఎలా చూసుకున్నా ఇదే కదా మనకున్న బలం. మనం కొంతకాలం పోయిన తర్వాత ఆశీర్వదించడానికే కదా ఉంటాం. ఇంకేముంది అంటే నేను కొద్ది రోజుల్లో వీళ్ళతో వెళ్ళిపోతాను.